దాడికి ప్రతిస్పందనగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పాక్ పై ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ దుర్నీతిని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు కేంద్రం పలు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తూ పాక్ ను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒక అఖిలపక్ష బృందానికి సారథి హోదాలో పనామా సిటీలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడం సర్వసాధారణమే. ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతను మరో పార్టీకి చెందిన వారు విమర్శించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. కానీ సొంత పార్టీకి చెందిన నేతను అదే పార్టీకి చెందిన వారు విమర్శించడం అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నేత అయిన శశి థరూర్ను ప్రత్యర్థి పార్టీలు విమర్శించడం పక్కన పెడితే సొంత పార్టీ నేతలే విమర్శించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ప్రస్తుతం భారత ప్రభుత్వానికి చెందిన ఒక అఖిలపక్ష బృందానికి సారథి హోదాలో విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శశి థరూర్ పాక్ వైఖరి, ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ శత్రు దేశాన్ని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒక అఖిలపక్ష బృందానికి సారథి హోదాలో పనామా సిటీలో శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదులు పహల్గాంలో దాడులకు పాల్పడి 26 మంది భారతీయ మహిళలను సింధూరాన్ని చెరిపేశారని, అందుకే భారత ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పారని శశి థరూర్ అన్నారు. అంతేకాదు, ఉగ్రవాదుల దాడిలో చెరిగిపోయిన భారతీయ మహిళల సింధూరపు రంగును హంతకులు, ఉగ్రవాదులు, కుట్రదారుల రక్తపు రంగుతో సమం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ను నిర్వహించారని పనామా సిటీలో శశి థరూర్ వ్యాఖ్యానించారు. భారత్లో ఉగ్రదాడికి పాల్పడితే వెంటనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పాకిస్తాన్ ఉగ్రవాదులు గ్రహించారని శశి థరూర్ అన్నారు. ఇటీవల సంవత్సరాలలో భారత్ ఆ విధంగా ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తోందని, ఉగ్రవాదులకు ధీటుగా జవాబిస్తోందని శశి థరూర్ వ్యాఖ్యానించారు. కశ్మీర్లోని ఉరీలో ఉన్న ఆర్మీ బేస్పై దాడి జరిగాక 2015 సెప్టెంబర్లో భారత్ తొలిసారి సరిహద్దు నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద స్థావరంపై దాడి చేసిందన్నారు. అంతకుముందు ఎన్నడూ అలాంటి దాడి చేయలేదని శశి థరూర్ వ్యాఖ్యానించారు. కార్గిల్ యుద్ధ సమయంలో తాము సరిహద్దు నియంత్రణ రేఖను దాటలేదని, కానీ ఉరీ సర్జికల్ స్ట్రైక్ సమయంలో దాన్ని దాటామన్నారు. 2019 జనవరిలో పుల్వామాలో ఉగ్రదాడి జరిగిందని, దానికి ప్రతిస్పందనగా తాము సరిహద్దు నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి వెళ్లి దాడి చేశామన్నారు. బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని పేర్కొన్న శశి థరూర్ ఈసారి తాము ఏకంగా పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని పనామా పర్యటనలో వివరించారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలు అదే పార్టీకి చెందిన ఉదిత్ రాజ్ తప్పుపట్టారు. బీజేపీకి శశి థరూర్ సూపర్ స్పోక్స్ పర్సన్ గా మారిపోయారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ధ్వజమెత్తారు. మోదీకి చెంచాగిరి చేసే విషయంలో బీజేపీ నాయకులను శశి థరూర్ మించిపోయారని ఉదిత్ రాజ్ విమర్శించారు. మిలిటరీ ఆపరేషన్లు, సర్జికల్ స్ట్రైక్లు చేసినప్పుడు గత కేంద్ర ప్రభుత్వాలు ఏం చేసేవో శశి థరూర్కు తెలుసా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ఇప్పటి మోదీ ప్రభుత్వమైతే ఆర్మీ ఏం చేసినా ఆ క్రెడిట్ను తానే తీసుకుంటోందని, దానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. బీజేపీ చేస్తున్న ఈ ప్రచార విన్యాసాలకు శశి థరూర్ ప్రతినిధిగా మారిపోయారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ విమర్శించారు. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఒక మాజీ ఎంపీ. ఆయన గతంలో బీజేపీలోనే ఉండేవారు. కానీ ప్రస్తుతం ఉదిత్ రాజ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తాజాగా శశి థరూర్ వ్యాఖ్యలపై ఉదిత్ రాజ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశం దాదాపు గత 4 దశాబ్దాలుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటోందని, వాటి వల్ల ఎన్నో నష్టాలకు గురికావడంతో పాటు ఎంతో బాధపడ్డామన్నారు. ఉగ్రవాదుల దాడుల నుంచి అన్ని దేశాలకు చెప్పుకుంటే పెద్దగా ప్రయోజనమేమీ ఉండదన్నారు. భారత్లో ఉగ్రదాడులు చేయించేందుకు కుట్ర పన్నుతున్న వాళ్లపై ప్రత్యక్ష ఒత్తిడిని పెంచాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన ఉగ్రదాడుల్లో భాగస్థులైన తీవ్రవాదులను గుర్తించి శిక్ష పడేలా చేయాలని ఉదిత్ రాజ్ అన్నారు. 2008 ముంబై ఉగ్రదాడులకు సంబంధించిన ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయని, అయితే మనం అజ్మల్ కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుకోగలిగామన్నారు.
కసబ్ను పట్టుకునే క్రమంలో ఒక ధైర్యవంతుడైన పోలీస్ అధికారి ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. కసబ్ ఊరు నుంచి ఇంటి అడ్రస్ దాకా అన్నీ మనం గుర్తించామని, అయినా పాకిస్తాన్ స్పందించలేదన్నారు. పాక్ నేటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందని ఉదిత్ రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. శశి థరూర్ వ్యాఖ్యలపై స్పందించిన మరో సీనియర్ నేత పవన్ ఖేడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ శశి థరూర్ రాసిన పుస్తకంలోని ఓ పేరాను ఎక్స్లో షేర్ చేశారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ పై శశి థరూర్ తన పుస్తకంలో తెలిపిన ఉద్దేశంతో తాను ఏకీభవిస్తున్నట్లు పోస్ట్ చేశారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ను రాజకీయ మైలేజీ కోసం వినియోగించుకున్నారు. మయన్మార్లో తిరుగుబాటుదారులను ఎదుర్కోవడంలో భాగంగా జరిగిన సైనిక దాడిని కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇలాంటి పని ఎన్నడూ చేయలేదు అని శశి థరూర్ విమర్శించారు. దీనికి సంబంధించిన పేరా ఫోటోను పవన్ ఖేడా ఎక్స్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని తాను చదువుతున్నానని, శశి థరూర్ మీరు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా అని పవన్ ఖేడా పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్తో పాక్ను దెబ్బకు దెబ్బ కొట్టిన మోదీ సర్కార్పై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా పాకిస్తాన్ భూభాగంలోకి తొలిసారిగా భారత్ చొచ్చుకుపోయిందని శశి థరూర్ అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ ఆయనపై మండిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పై సొంత పార్టీ నేతలైన ఉదిత్ రాజ్, పవన్ ఖేడా వంటి వారే విమర్శలు చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే సొంత పార్టీ నేతల నుంచే తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన శశి థరూర్ తాను ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాత్రమే మాట్లాడానని, గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మొత్తంగా శశి థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల విమర్శలకు సంబంధించిన వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ను సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు విమర్శించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. శశి థరూర్ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుండగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.